నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. పేదవాడు బాగుండాలన్నా, పేదవాడి ఆరోగ్యం బాగుండాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు చేసే వైద్యానికి వాళ్ళు వేసే బిల్లు ఎంత, వాళ్ళు వేసే బిల్లుకు మళ్ళీ పేషెంట్కి మళ్ళీ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. మరి పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఆస్తి నమ్ముకునేలా చేస్తారు ఆ బిల్లు. మరి ఇదంతా ఆలోచించిన గత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అద్భుతమైన పథకాన్ని శ్రీకారం చుట్టారు. అది ఆరోగ్యశ్రీ. 2006 జూన్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదవాడి ఆరోగ్యానికి అండగా ఉన్నారు. పేదవాడికి భరోసా ఇచ్చారు. మీ ఆరోగ్యం నా ప్రాణం, మీరు బాగుంటే నేను బాగుంటానని ఆలోచించి పాప మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ వైఎస్ రాజశేఖర గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదోడి ప్రాణాలు నిలిపాడు. పేదవాడికి ఏ జబ్బు వచ్చినా కానీ నేనున్నానంటూ ధైర్యంగా ముందుకొచ్చి పథకాన్ని శ్రీకారం చుట్టారు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి పథకాన్ని కొంతమంది హాస్పిటళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్, ముఖ్యంగా అన్ని హాస్పిటల్ కావు, కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఆరోగ్యశ్రీ పథకాన్ని దృష్టిలో పెట్టుకొని పేదవాడికి 5 రూపాయల వైద్యం చేస్తే 50 రూపాయల బిల్లు వేసుకుంటారు. రూపాయి వైద్యం చేస్తే 10 రూపాయల బిల్లు వేసుకుంటారు. మరి కొన్ని హాస్పిటల్ అయితే ఆరోగ్యశ్రీ పథకం కోసమే హాస్పిటల్ కట్టినట్టు డాక్టర్లు ఎవరైనా కానీ పొలిటికల్ అండా. పేదవాడిని దోచుకోవాలి, ప్రభుత్వ సొమ్మును కాజేసుకోవాలి, మనం హాస్పిటల్ కట్టుకోవాలి, మనం బిందాస్గా బతకాలి. పేరు పేదవాడిది, పని మాత్రం కార్పొరేట్ శక్తులది. మరి పేదవాడి ఆరోగ్యం బాగుండాలని కదా ఈ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది. కొంతమంది పనికిమానంలో హాస్పిటల్ పెట్టుకొని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు ఆరోగ్యశ్రీ పేరు చెప్పుకొని. పేదవాడి ప్రాణానికి ఏమైనా హాని కలిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సరైన సదుపాయాలు లేక ప్రైవేట్ హాస్పిటల్కి వస్తాడు. ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అడ్మిట్ అయితే చాలు, ఎక్కడ తన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందో, ఎక్కడ తన పెళ్ళె మెడల్లో పుస్తకాలు అమ్ముకోవాల్సి వస్తుందో భయపడతాడు. ఇక్కడ ప్రాణాలు నిలబడ్డమేమో కానీ నిలబడ్డ ప్రాణాలు ఆ బిల్లు చూసి మళ్ళీ మంచానికి పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు కార్పొరేట్ శక్తులు. మరి ఈ కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే అవినీతి అంత ఇంత కాదు. చిన్న వైద్యానికి పెద్ద మొత్తంలో బిల్లు వేస్తున్నారు. పేదవాడి కష్టాన్ని దోచుకుంటున్నారు. పేదవాడి గుండెను, రక్త మాంసాన్ని అమ్ముకొని తింటున్నారు. ఒక గద్దల్లాగా పేదవాడి రక్తాన్ని తాగుతున్నారు. మరి అలాంటి కార్పొరేట్ శక్తులు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో చాలానే వ్యాపించాయి. మరి ఈ దృష్టిలో నేటి ధాత్రి సర్వే చేయగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కొన్ని హాస్పిటల్ పేరు చెప్పండి, నెక్స్ట్ ఎపిసోడ్లో వెల్లడిస్తాం హాస్పిటల్ పేరు. అదే పనిలో ఉండే నేటి ధాత్రి సర్వే చేస్తున్నది. కొన్ని హాస్పిటల్ ఇష్టానుసారంగా ఆరోగ్యశ్రీ పేరు చెప్పుకొని పేదవాడి బిల్లును ఇష్టానుసారంగా పెంచుకుంటూ పేదవాడి కష్టాన్ని దోచుకుంటుంది. 5 రూపాయల వైద్యానికి 50 రూపాయల బిల్లు, ఇలా ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు, దుర్మార్గులు. ప్రైవేట్ ఆసుపత్రులకు పాలకులు ఊడిగం ఎపిసోడ్ 1 ఇది. కొన్ని హాస్పిటల్ వస్తున్నాయి ఆరోగ్యశ్రీ కోసమే. ఆరోగ్యశ్రీ సంపాదన ఎలా దోచుకుంటున్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ హాస్పిటల్ పేరుతో సహా వెల్లడిస్తాం. ఆరోగ్యశ్రీ వైద్యం కాసుపత్రులకు వరం. ఇది కాసుపత్రులు కాదు, హాస్పిటల్. హాస్పిటల్ పేరు కాసుపత్రులు. అంటే డబ్బు ఉంటేనే కదా హాస్పిటల్ వైద్యం జరిగేది. కానీ ఏ హాస్పిటల్ అయినా మానవతావాదంతో ప్రజలకు వైద్యం అందించాలని ఈ హాస్పిటల్ ఆలోచిస్తున్నాయా? లేదు. పేదవాడు రావాలి, మనిషి రావాలి, దోచుకోవాలి, అంతే ఇష్టానుసారంగా. రూపాయి వైద్యానికి 10 రూపాయల బిల్లులు. గతంలో నోరు తెరవని ఆసుపత్రులు, ప్రభుత్వం మెతక వైఖరిని సొమ్ము చేసుకునే జిత్తులు, 6 నెలల్లోనే ఏం కొంపలు మునిగిపోయాయని గగ్గోలు. ఇప్పుడు కొంతమంది రాజకీయ నేతలు అండ చూసుకుని హాస్పిటల్ పెంచుకుంటారు. పనికి మానవులు పేదవాడిని దోచుకోవాలని హాస్పిటల్ పెట్టుకోండి, ప్రజలకు వైద్యం చేయండి, కానీ ప్రజలను దోచుకోవడం ఎందుకు హాస్పిటల్ పెట్టి? అంటే వీళ్ళు పేరు చెప్పుకున్నది హాస్పిటల్, ప్రజలకు సేవ చేస్తున్నాం, కానీ లోపల జరిగేది పేదవాడి రక్త మాంసాన్ని తింటున్నాం. పేదవాడి ప్రాణాన్ని పణంగా పెట్టుకొని ప్రభుత్వం నుంచి సొమ్ము కాజేసుకుంటున్నాం. ఇది లోపల జరిగేది. కానీ బయట మాత్రం ప్రజలకు సేవ చేస్తాం. పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ దేనికి? పేదవాడి జీవితంతో ఆడుకోవడానికి. పాపం ఎక్కడున్నాడో మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006 జూన్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదవాడి ప్రాణానికి ఒక భరోసా ఇచ్చిండు. మీకు ఏ జబ్బు చేసినా, ఏ నొప్పి వచ్చినా నేనున్నాను. ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా నేను అండగా ఉన్నాను. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. అలాంటి తండ్రి స్థానంలో ఉండి ఆ ముఖ్యమంత్రి ఆ రోజు గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారు. దానివల్ల ఎన్నో లక్షల కోట్ల మంది ఆరోగ్యాలు బాగున్నాయి. ప్రజలు వైద్యం చేయించుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు బాగున్నాయి. బాగుపడే తరుణంలో కొన్ని కార్పొరేట్ శక్తులు ఈ ఆరోగ్యశ్రీ సొమ్మును కాజేస్తున్నాయి, గద్దల్లా తన్నుకుపోతున్నాయి. మరి అలాంటి వాళ్ళకు పడే శిక్ష ఏంటి? ఎవరు వేస్తారు శిక్ష?
ప్రభుత్వానికి చేత కదా అవుతుంది. కానీ ఆ ప్రభుత్వం అండదండలు చూసుకునే కదా ఈ హాస్పిటల్ కట్టుకునేది. ఎక్కడైనా జిహెచ్ఎంసీ పర్మిషన్ లేనిదే హాస్పిటల్ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరగవు. అన్ని కన్స్ట్రక్షన్స్కు అనుమతులు ఇచ్చిందే ప్రభుత్వాలు. కొంతమంది అవినీతి అధికారులు, ఈ అవినీతి అధికారులు అండ చూసుకొని, అవినీతి పొలిటీషియన్స్ అండ చూసుకొని ఈ పేదవాడి రక్త మాంసాలను తింటున్నాయి, ఈ పేదవాడి కష్టాన్ని దోచుకుంటున్నాయి. మరి పేదవాడు బతికేదట్ట. పేదవాడికి అయినా జబ్బు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, కానీ అక్కడ సరైన సదుపాయాలు లేవు, సరైన డాక్టర్లు ఉండరు, సరైన వైద్య పరికరాలు ఉండవు. ఇంక ఎట్టకేలకు మనిషి బతకాలి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ ఎలాగైనా సరే మధ్యతరగతి వాడు తన మనిషిని బతికించుకోవాలి. మధ్యతరగతి వాడిని కాదు, ఎవరైనా సరే తన మనిషి కోల్పోతే ఆ బాధ ఎంత ఉంటుంది. దానికోసం ఒక మనిషి పడే తపన అంత ఇంత కాదు. ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నా అంటే వాళ్ళు పడే బాధ అంత ఇంత కాదు. కుటుంబం మొత్తం కన్నీరు పెట్టుకుంటుంది. మరి ఆ మనిషిని కాపాడుకోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ సరైన వైద్యం చేయించుకోవాలి. వైద్యం అంతా జరుగుతుంది బిందాస్, మనిషి నిలబడతాడు, కానీ అక్కడ వేసే బిల్లు అంత ఇంత కాదు. చిన్న వైద్యానికి చాటడంత బిల్లు. మరి దేనికోసం ఇదంతా? మరి ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలియవా, పాలకులకు తెలియవా, అక్కడ ఉన్న అధికారులకు తెలియవా? తెలుసు, కానీ ఏమీ చేయలేరు. అంతా కార్పొరేట్ శక్తి కాబట్టి పొలిటీషియన్స్ అండా చూసుకొని వాళ్ళు వేసాలు ఇవి, వాళ్ళు వేసే నంగనాచి వేసాలు. పేదవాడి ప్రాణాలు బలంగా పెట్టాలి, పేదవాడి ఆరోగ్యాన్ని అండగా చేసుకోవాలి, పేదవాడి జీవితాన్ని మనం ఆసరాగా చేసుకోవాలి, ప్రభుత్వ సొమ్ముని గద్దల్లా కాజేయాలి. ఇది కార్పొరేట్ శక్తుల యొక్క ధీమా. మరి పేదవాడు ఊపిన పేదవాడు అవ్వడు కదా. మరి పేదవాడు ఊపిన పేదవాడు అవ్వడు కదా. పేదవాడు ఉంటేనే కొంతమంది దుర్మార్గులు, కొంతమంది నీచులు ఈ పేదవాళ్ళని అండగా చూసుకొని ఈ పేదవాడి పేరు చెప్పుకొని బతుకుతుంటారు. కానీ ఆ పేదవాడు పేదవాడిగా ఉండిపోతారు. ఎదిగేటోడు గద్దల్లా పైకి వెళ్తూనే ఉంటాడు. పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన పథకాన్ని, పేదవాడి ప్రాణాన్ని కాపాడే పథకాన్ని 2006 జూన్లో తీసుకొచ్చారు. అప్పటి నుంచి కొన్ని లక్షల్లో కోట్ల మంది ఈ ఆరోగ్యశ్రీని వినియోగించుకొని తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఏదైనా చిన్న జబ్బు చేస్తే చాలు ఇంట్లో పెళ్ళ మెడల్లో పుస్తలు తడ అమ్మేసే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా రాను రాను మెరుగైతుంది వైద్యం, కానీ కార్పొరేట్ శక్తులు దీన్ని ఆసరాగా తీసుకున్నాయి. డబ్బులు కాజేయాలి, పేదవాడి ప్రాణాన్ని పణంగా పెట్టాలి, పేదవాడి ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలి. పేదవాడు ఉంటేనే కదా మనం బతికేది. పేదవాడు ఉన్నవాడైతే మనం ఎట్ట బతికేది? అది సింపుల్ కాన్సెప్ట్, అది కార్పొరేట్ శక్తుల కాన్సెప్ట్. అది ఇక్కడ జరిగితే ఆరోగ్యశ్రీ బిల్లుల కోసమే ఆసుపత్రులు పెట్టిన మూట, ప్రభుత్వ వైద్యులకు పెద్ద ఎత్తున కార్పొరేట్ ఆసుపత్రుల వాటాలు. మన ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఉన్నది కదా, ప్రభుత్వ వైద్యులకు పెద్ద ఎత్తున కార్పొరేట్ ఆసుపత్రుల వాటాలు. కొంతమంది డాక్టర్లు ఉంటారు, అందరు కాదు, కొంతమంది సిగ్గులేని కొంతమంది డాక్టర్లు ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తారు, చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు, కానీ వాళ్ళు బయటకు వచ్చి చేసి వ్యాపారం పేదవాడి ప్రాణాలను దోచుకోవాలి. కార్పొరేట్ హాస్పిటల్తో చేతులు కలుపుతారు, అందులో వాటాలు తీసుకుంటారు. పేరుకే ప్రభుత్వ డాక్టరు, కానీ బయటకు వస్తే పేదవాడి ప్రాణాలను తీసుకొని యముడు. పేదవాడి కష్టాన్ని దోచుకోవాలి. మన ఇండియాలో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి. హాస్పిటల్లో పనిచేసే ఏ డాక్టర్ అయినా బయట చిన్న క్లినిక్ పెట్టినా కానీ అతని వెంటనే హాస్పిటల్ నుంచి టర్మినేట్ చేయాలి, ఆ డాక్టర్ పదవి నుంచి తొలగించాలి. అప్పుడే పేదవాడి ప్రాణం బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జీతాలు ఇచ్చే సరిపోవు కదా, వాళ్ళకు గద్దల్లా బతకాలి కదా, హాయిగా జనాలకు అందకుండా ఆకాశం ఎత్తులో బతకాలి కదా. అందుకే ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఏ డాక్టర్ కూడా బయట చిన్న క్లినిక్ పెట్టినా కానీ ఆ హాస్పిటల్ నుంచి ఆ డాక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి, కఠిన శిక్షలు విధించాలి. అప్పుడే సమాజం తప్పుడు మార్గంలో వెళ్లకుండా సరైన మార్గంలో వెళ్తుంది, పేదవాడికి సరైన వైద్యం అందుతుంది. మరి ఇవన్నీ జరగాలంటే పాలకులు సక్రమంగా ఉండాలి, అధికారులు నిజాయితీగా ఉండాలి, పొలిటీషియన్స్ రాజసం చూపెట్టాలి పాలిటిక్స్లో. అప్పుడే పేదవాడి ప్రాణాలు బాగుంటాయి, పేదవాడికి అండగా ఉన్నామని ధైర్య భరోసానిస్తుంది. దోపిడీకి పాల్పడిన ఆసుపత్రిలోని లైసెన్స్ రద్దు చేయండి. ఈ ఏడాది కాలంలో జరిగిన ఆపరేషన్లపై ఆరా తీయండి, ఖచ్చితంగా తీయాలి. ప్రజల సొమ్మును వమ్ము చేసుకుంటారు హాస్పిటల్ వాళ్ళు. ప్రతి సంవత్సరం ఈ హాస్పిటల్ ఎన్ని సర్జరీలు జరుగుతున్నాయి, ఎంతమంది పేషెంట్లు వెళ్తున్నారు, వారికి ఆరోగ్యశ్రీ ఎలా వర్తింపజేస్తున్నారు, వాళ్ళకయ్యే బిల్ ఎంత, వాళ్ళకయ్యే ఖర్చు ఎంత, ఇవన్నీ ఒక ఎంక్వైరీ వేయండి హాస్పిటల్ పైన. ప్రతి సంవత్సరం ఆ హాస్పిటల్ ఎన్ని సర్జరీలు జరుగుతున్నాయి, ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి అని ఎంక్వైరీ చేస్తే ప్రజా సొమ్ము అక్రమార్కులు పాల్గొకుండా అక్కడే ఉంటుంది.
దయచేసి ప్రభుత్వాలు ఆలోచించండి. దిశగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఆలోచించండి. ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు ఏర్పాటు చేయండి. ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి హాస్పిటల్ పైన. ప్రతి సంవత్సరం ఆరోగ్యశ్రీ ఎంతమందికి వర్తింపజేస్తున్నారు, వాళ్ళకి బిల్ ఎంత, వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ ఏంటిది, ఎంత ఖర్చు అవుతుంది ఒక హాస్పిటల్కు అని ఎంక్వైరీ చేస్తే పేదవాడి కష్టాన్ని కార్పొరేట్ శక్తులు దోచుకోవు. అలాంటి ప్రణాళిక రూపొందించండి దయచేసి. ఏటా 100 కోట్లు దిగుమొంగుతున్న ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ నిధులతో ఆసుపత్రులు అరాచకాలు, చెయ్యని వైద్యానికి కోట్లు దిగుమొంగిన దొంగలు, ఇష్టానుసారంగా బిల్లులు వేసి కోట్లు కొల్లగొట్టిన ఆసుపత్రులు, ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది కార్పొరేట్ శక్తుల గురించి. మనం చెయ్యని బిల్లులకు ఆరోగ్యశ్రీ బిల్లులు వేసి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారంట. మరి అలాంటి వారికి ఏ శిక్ష వేయాలి? ఆ పనికిమాన వాళ్ళకు. మరి అలాంటి నీచులకు ఎటువంటి శిక్ష వేయాలి? వాళ్ళకి శిక్షలు వర్తింపచేయవా? వాళ్ళని ఎదిరించే పొలిటీషియన్స్ లేరా? వాళ్ళని ఎదిరించే రాజకీయ నాయకులు లేరా? వాళ్ళని ఎదిరించే అధికారులు లేరా? ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఒక భయం. ఎందుకంటే తమ ప్రాణాలు కూడా భద్రంగా ఉండాలి కదా. ఈ కార్పొరేట్ శక్తులు ఎంతగానో తెగబడతారు, దేనికైనా తెగబడతారు. ఇష్టానుసారంగా దోచుకోవడానికి, ఇష్టరాజ్యంగా బతకడానికి ఎవరిని లెక్క చేయరు, ఎవరిని చూసుకోరు. అండా ఉంటే చాలు అడ్డగోలుగా దోచుకునే స్థాయికి దిగజారారు ఈ కార్పొరేట్ శక్తులు. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కొంతమంది డాక్టర్లు కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి అందులో వాటాలు తీసుకొని పేదోడి ప్రాణాలు తీసుకుంటారు. మీకేం తక్కువైందబ్బా? హాస్పిటల్ పనిచేసే గవర్నమెంట్ డాక్టర్లు పెద్ద పెద్ద పొజిషన్లు, లక్షల జీతాలు సరిపోవా మీకు? కార్పొరేట్ హాస్పిటల్ కూడా వాటాలు కావాలా? పేదవాడి ప్రాణాలు తిన్న సాదా మీకు? గవర్నమెంట్ హాస్పిటల్ మీరు వైద్యం చేయలేరా? మీకు చేత కదా? మీకు చేత కానప్పుడు మీకు ఎంబీబీఎస్ చేసి ఏం లాభం? ఒక రోగి హాస్పిటల్కి వస్తే నయం చేసి పంపించాలి, అది డాక్టర్గా మీ బాధ్యత. కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేము చేయలేము, మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఇది ఎక్కడి న్యాయం? దానికి మీరు ఎంబీబీఎస్ చేయడానికి అర్హత ఏంటి మీకు? ఇక మీరు చదివినా ఒకటే, చదువుకోపోయినా ఒకటే కదా ఎంబీబీఎస్. పేదవాడు హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్ అనేవాడు సరైన పరికరాలు సమకూర్చుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వానికి మీరు అర్జీలు సమర్పించండి, మాకు పరికరాలు కావాలి. ఇక్కడున్న హాస్పిటల్కు పేదవాళ్ళు రోజు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో వస్తున్నారు, మాకు వైద్య పరికరాలు సరిపోవట్లేదు, మాకు ఇక్కడ డాక్టర్లు సిబ్బంది సరిపోవట్లేదు, మాకు అదనంగా కొంతమంది కేటాయించండి, మాకు అదనంగా కొన్ని పరికరాలు ఇవ్వండి, మాకు అదనంగా కొన్ని ఖర్చులకు నిధులు కేటాయించండి. ఇది కానీ మీరు చేయాల్సింది, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాల్సింది. కానీ ఇక్కడ పరికరాలు ఉండవు, మనకు వైద్యం చేత కాదు. ఎవరంటే తమ వాటాలు తీసుకుని హాస్పిటల్కి పంపిస్తారు ఈ ప్రభుత్వ వైద్యులు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసి ఏ డాక్టర్ అయితే ఉన్నాడో, ఇక్కడ నీకు మేము వైద్యం చేయలేము, మా దగ్గర సరైన పరికరాలు లేవు, నేను ఒక హాస్పిటల్ పేరు చెప్తాను, అక్కడికి వెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోండి, అక్కడ మీ ప్రాణం బాగుంటుంది. ఎందుకంటే హాస్పిటల్ తనకు వాటా ఉంటుంది కదా, తనగా కూడా తనకు సంబంధించిన బంధుమిత్రులకు వాటా ఉంటుంది కదా. అక్కడికి వెళ్తే పేదవాడిని దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. తప్పు వాళ్ళది కాదు, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లది. ఎందుకంటే వీళ్ళు పంపించకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళరు కదా. పాపం పేదవాడు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తాడు, తను చేసిన జబ్బు న్యాయం చేస్తారని. మరి అలాంటి జబ్బును సొమ్ము చేసుకుని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఈ ప్రభుత్వ వైద్యులు చేసే ఘనకార్యాలకు పేదవాడు తన రక్త మాంసాన్ని చిందించి జీవితకాలం కష్టపడ్డ సొమ్ముని కేవలం 5 నుంచి 10 రోజుల్లోనే సమర్పించుకుంటున్నాడు ఆ కార్పొరేట్ హాస్పిటల్లో. ఇదంతా ఎవరి వల్ల? కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల వల్ల. పొద్దున్నో మధ్యాహ్నమో సాయంత్రమో పేదవాడు వస్తాడు. ఎవరైనా కానీ జబ్బు చేస్తే హాస్పిటల్కి వచ్చేది ప్రభుత్వ ఆసుపత్రికి, డైరెక్ట్గా ఎవరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళరు. ముఖ్యంగా పల్లెటూరులో ఉండే వ్యక్తులు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. అయ్యా నాకు ఈ జబ్బు చేసింది, దీన్ని మీరు బాగా చేయాలని కాళ్ళ వేళ పడతాడు. అంటే డాక్టర్ అంటే దేవుడితో సమానంగా చూస్తారు వాళ్ళు. కానీ డాక్టర్ చేసే తీరు అక్కడ ఎలా ఉంటుంది తెలుసా? దీనికి ఇక్కడ సరైన పరికరాలు లేవు, దీనికి ఇక్కడ ఆపరేషన్ చేయలేము, నేను ఒక హాస్పిటల్ పేరు చెప్తాను, అక్కడికి వెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి, అక్కడ మీ ప్రాణాలు బాగుంటాయి. పేదవాడు ప్రాణాలు కాపాడుకోవడం ఇంతని తెగిస్తాడు, తన ఆస్తి మొత్తం అమ్ముకోవడానికి వెనకాడు. కానీ ఎందుకు ఇలా తీసుకొచ్చింది? దేనికి ఇలా చేస్తున్నారు వీళ్ళు? అందుకే ప్రభుత్వ అధికారులారా, పాలకులారా, ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసి ఏ డాక్టర్ అయినా బయట చిన్న క్లినిక్ పెట్టినా, ప్రభుత్వ ఆసుపత్రిలో వాటా ఉన్నా వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయండి, అలాంటి వాళ్ళకి కఠిన శిక్ష వేయండి, అలాంటి వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించండి పర్మనెంట్గా. మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ వ్యాపారం చేస్తూ పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు కదా. మరి అలాంటి వాళ్ళు సభ్య సమాజానికి, ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి భరోసా ఇస్తారు? వాళ్ళు ఎంతసేపు దోచుకుందామో తిందామని చూస్తారు తప్ప పేదవాడి ప్రాణానికి రక్షణ ఏది? పాపం ఎక్కడున్నాడో మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో ఈ పథకాన్ని తీసుకొచ్చి పేదవాడికి అండగా ఉన్నారు. ఇప్పుడు ఆ పేదవాడి ఆరోగ్యాన్ని ఆశ్రగా చేసుకుని ఈ కార్పొరేట్ శక్తులు పేదవాడి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి.
పేదవాడి బతుకుతూ ఆడుకుంటున్న ఈ కార్పొరేట్ శక్తులు. దయచేసి రాజకీయ నాయకులు మీరు కూడా ఆలోచించండి. ఇటువంటి నీచులకు మనం సపోర్ట్ చేస్తే జరిగేది అన్యాయం ప్రజలకు. రేపు ఆ ప్రజలే మీకు ఓటు వేయాలి కదా. మరి ఆ ప్రజలు లేకపోతే మీరు ఒక పొలిటీషియన్గా దేనికి ఉంటారు? మీ జీవితాలు ఏమైపోతాయి ఆలోచించరా మీరు? పొలిటీషియన్స్ ఉన్నది ప్రజల బాగుకోరండి. ఇటువంటి కార్పొరేట్ శక్తుల మోచేతి నీళ్ళు దయచేసి తాగకండి. మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నంత కాలం వాళ్ళు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారు, ప్రజలను ఇష్టానుసారంగా దోచుకుంటారు. అలాంటి నీచులకు ప్రభుత్వం ఇచ్చే శిక్ష కఠినంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ సంపదను సొమ్ము చేసుకుంటున్న ఈ కార్పొరేట్ శక్తులకు కఠినమైన శిక్షలు విధించాలి. అలాంటి హాస్పిటల్ కొన్ని ఉన్నాయి, అన్ని హాస్పిటల్గా కొన్ని మాత్రమే ఉన్నాయి ఈ కార్పొరేట్ శక్తులు. నీచులు, దరిద్రులు, అలాంటి వాళ్ళకు కఠినాంక్షలు విధించాలి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ పేరును కూడా నేటి రాత్రి వెల్లడిస్తుంది. మరి రాబోయే రోజుల్లో కొన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఈ ప్రభుత్వ సొమ్మును కాజేసుకుంటున్న కొన్ని కార్పొరేట్ శక్తులు, గద్దలు. మరి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పేరును కూడా నేటి రాత్రి వెల్లడిస్తుంది. మరి అలాంటి హాస్పిటల్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి మీ పేరు ప్రజలకు వెళ్ళిందంటే మీ హాస్పిటల్ మొత్తం కొంప కొల్లెరవలసిందే. జనాలు రారు, వైద్యం జరగదు, మీ జీవితాలు బాగుపడవు. పేదవాడితో ఆడుకుంటే మీకేమొస్తుందబ్బా? దయచేసి ఆలోచించండి ఒకసారి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ ఏ హాస్పిటల్ అయితే ఆరోగ్యశ్రీ సంపదను సొమ్ము చేసుకుంటాయో హాస్పిటల్ పేరుని నేటి రాత్రి నిజంగా నిర్భయంగా రాస్తుంది. మరి మీకు దమ్ముంటే ఆపండి. ఆపాలంటే మీరు చేసే అవినీతి ఆపండి. పేదవాడికి అండగా ఉండండి, పేదవాడి ప్రాణాన్ని కాపాడండి, పేదవాడికి భరోసా ఇవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రులు మీకు వైద్యం లేకపోయినా మేమున్నామని ధైర్యం ఉండి కార్పొరేట్ ఆసుపత్రులు మీరు బిల్లు తీసుకోండి. చేసిన వైద్యానికి బిల్లు తీసుకోవాలి. కానీ చిన్న వైద్యానికి పెద్ద మొత్తంలో బిల్లు వేస్తే అక్కడ ప్రజలు కాదు కట్టేది బిల్లు. ఆ ప్రభుత్వం ఆ పేదవాడి దగ్గర పన్నుల రూపంలో బిల్లు వసూలు చేసి మీకు ఇస్తుంది ఆ సంపద. కానీ రూపాయి బిల్లుకు 10 రూపాయల బిల్లు వేసి ఇష్టానుసారంగా దోచుకుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు తెలియదా? పాలకులకు తెలుసు. అందుకే నేటి రాత్రి ఈ వేదికకు మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ అవినీతిని ఆపండి. కార్పొరేట్ శక్తుల మోచేతి నీళ్లు తాగడం ఆపండి. రాజకీయ నాయకులు మీ అండదండలు చూసుకొని ఇష్టానుసారంగా బరితెగిస్తున్నారు కార్పొరేట్ శక్తులు. పేదవాడి ప్రాణానికి, ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వట్లేరు. రాబోయే రోజుల్లో ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ గద్దలు కొన్ని హాస్పిటల్ పేరు అయితే నేటి రాత్రి నిర్భయంగా వెల్లడిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఆ పేర్లు. థ్యాంక్ యూ.